బైసరన్ వ్యాలీ పెహల్గాం లో ఒక టెర్రర్ అటాక్, రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకునేటువంటి మతం ఆధారంగా ద్వేషం అనే వ్యాపారంతో నిజమే మతం అడిగారు. మరి ఈ దేశంలో కులం ఎవరు అడుగుతున్నారు? కులం అడిగి ఎవరిని చంపుతున్నారు? కులం అడిగి ఒక టీనేజ్ గర్ల్ ని పైశాచికంగా క్రూరంగా చెప్పటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా 60 మంది ఒక షెడ్యూల్ కాస్ట్ గర్ల్ ని రేప్ చేశారు. శ్మశానాన్ని 2 భాగాలుగా చేస్తూ చనిపోయిన తర్వాత కూడా అంటరాని తనాన్ని రుద్ది నీ అబ్బ సొత్తు, నీ అబ్బ సొమ్ము తీసుకుని వాళ్ళు గుర్రాలు ఎక్కలేదు, బైకులు ఎక్కలేదు. ఏమిటి నీ సిద్ధాంతం? ఎందుకు మనిషిని మనిషిగా బతకనివ్వడం లేదు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలు తమ ఓటు తమ కోసం వేసుకుని పరిపాలనలో అధికారంలో అడుగు పెట్టడానికి తయారుగా ఉన్నారు. మీరు దిగిపోండి. 2025 ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీ పెహల్గాంలో ఒక టెర్రర్ అటాక్, హారిఫిక్ అటాక్ జరిగింది. అది ఒక విపత్తు, ఇట్స్ ఎ డిజాస్టర్. అయితే విపత్తును కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకునేటువంటి చౌకబారు రాజకీయానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చీప్ పాలిటిక్స్. భయంకరమైన దుర్ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం కూడా దీన్ని ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నాయకులు, పౌరులు అందరూ కూడా ప్రభుత్వానికి, దేశ ప్రధానికి పూర్తి స్వేచ్ఛతో నిర్ణయం తీసుకొని ఉగ్రవాదాన్ని మట్టు పెట్టండి అని కోరుతూ అధిక జనులు ఉగ్రవాదాన్ని అంతం చేయండి అని చెప్తూ ఉంటే, ఇంకొక వైపు అల్పసంఖ్యాకులు మతం అడిగి చంపారు అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. మతం ఆధారంగా ద్వేషం అనే వ్యాపారంతో రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమే, కులం అడగలేదు, మతం అడగకపోయినా నథానియల్ అనే క్రిస్టియన్ని, నజ్దక్ ఆదిల్ అనే 2 ముస్లింలను కూడా చంపారు. కులం అడగలేదు, మతం అడిగారు. వారు బయట నుంచి వచ్చారు, కాల్చడానికి వచ్చారు. ధర్మం, విచక్షణ వారికి ఉండవు. ఇండియన్స్ ని చంపారు. మరి ఈ దేశంలో కులం ఎవరు అడుగుతున్నారు? కులం అడిగి ఎవరిని చంపుతున్నారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని అడుగుతున్నది, జనాల్ని ఆలోచించమంటున్నది, జనాన్ని పరిశీలించమంటున్నది. ఎవరు కులమని అడిగి ఎవరిని చంపుతున్నారో చూడమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని విజ్ఞప్తి చేస్తున్నది. ఏప్రిల్ 23, 2025 తమిళనాడులోని నమక్కల్ మహామారియమ్మన్ టెంపుల్లో కులం అడిగి షెడ్యూల్ కాస్ట్ పీపుల్ని దేవాలయంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఏప్రిల్ 16, 2025 ఆగ్రా దర్హి రామ్జీ గ్రామంలో వివాహం జరుగుతున్నటువంటి వేడుకలో కులం అడిగి గుర్రం మీద ఊరేగిస్తున్నటువంటి పెళ్లి కొడుకుని దించి గొలుసు లాక్కున్న అతిథుల మీద దాడి చేశారు. మార్చి 28, 2025 ప్రతాప్గఢ్ రాణిగంజ్లో కులం అడిగి 22 సంవత్సరాల షెడ్యూల్ కాస్ట్ గర్ల్ మీద దాడి చేసి చంపేశారు. మార్చి 1, 2025 ఉత్తరప్రదేశ్లోని మీరట్ కాలింది గ్రామంలో కులం అడిగి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ మీద దాడి చేసి అస్సం చేశారు. మార్చి 2025 ఉత్తరప్రదేశ్లో హోలీ పండుగ రోజు ఫరూఖాబాద్ సంత్ కబీర్దాస్ నగర్లో, ప్రతాప్గఢ్ రాణిగంజ్లో కులం అడిగి పండుగలో ప్రవేశించకుండా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని వెలివేశారు. 21 ఫిబ్రవరి 2025 బులంద్ షహర్లో వివాహ వేడుక జరుగుతుంటే కులం అడిగి దాడి చేసి పెళ్లి కొడుకుని దించి అతిథులుగా మళ్లీ దాడి చేయడం జరిగింది. ఫిబ్రవరిలో 2025 అహ్మదాబాద్ కోసియా సమాజంలో ఇల్లు కొనడానికి వెళితే కులం అడిగి నీకు అమ్మమని నిరాకరించారు. జనవరి 2025 కేరళలో పాతనంతిట్ట ఒక టీనేజ్ గర్ల్ ని పైశాచికంగా క్రూరంగా చెప్పటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా 60 మంది ఒక షెడ్యూల్ కాస్ట్ గర్ల్ ని కులం అడిగి రేప్ చేశారు. నవంబర్ 2024 కర్ణాటకలోని బీదర్లో అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ పీపుల్ కులం అడిగి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ మీద దాడి చేశారు. సెప్టెంబర్ 2024లో తమిళనాడులోని విరుదునగర్ విశ్వనాథన్ గ్రామం 30 అడుగుల గోడ నిర్మాణం చేశారు. వాల్ ఆఫ్ చైనాలో. ఎందుకు గోడ నిర్మాణం చేశారంటే శ్మశానాన్ని 2 భాగాలుగా చేస్తూ, అంటే
చనిపోయినటువంటి శవాన్ని కాలుస్తున్న ఉన్నత కులాల దగ్గర పొలం అడిగి ఒక షెడ్యూల్ కాస్ట్ చనిపోయిన శవాన్ని కాల్చడానికి వీలేదని, చనిపోయిన తర్వాత కూడా అంటరానితనాన్ని రుద్ది శ్మశానాన్ని 2 భాగాలు చేసి 30 అడుగులు గోడ కట్టారు తమిళనాడులోని విరుదునగర్ జిల్లా విశ్వనాథ్ గ్రామంలో. ఎవరు కులాన్ని అడిగి చంపుతున్నారు? బైక్ మీద వెళితే చేతులు నరుకుతున్నారు. బైక్ మీద వెళ్ళినా, గుర్రం మీద ఎక్కినా నీ అబ్బ సొత్తుని అబ్బ సొమ్ము తీసుకుని వాళ్ళు గుర్రాలు ఎక్కలేదు, బైకులు ఎక్కలేదు, వారి కష్టార్జితాన్నితోటి సంపాదించుకుని ఎక్కారు. ఏమిటి నీకు నొప్పి? ఏమిటి నీ వాదం? ఏమిటి నీ సిద్ధాంతం? ఎందుకు మనిషిని మనిషిగా బతకనివ్వడం లేదు? గుర్రాలు ఎక్కకూడదా? బైక్ మీద ప్రయాణం చేయకూడదా? ఎవరు ఈ దేశంలో పొలం అడిగి చంపుతున్నారు? ఆలోచించండి ప్రజలారా, గమనించండి అధిక జనులారా. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. 1966 తమిళనాడు తిరునెల్వేలిలో 44 మంది మనుషుల్ని పొలం అడిగి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపేశారు. 1977 బీహార్ బెల్చి గ్రామంలో 12 మంది పొలం అడిగి 12 మంది షెడ్యూల్ కాస్ట్, 3 బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని చంపేశారు. 1978 తమిళనాడులో విల్లుపురంలో 12 మందిని పొలం అడిగి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపేశారు. 1979 బీహార్లో పొలం అడిగి ఒక 12 మంది షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని, ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని నిలువున చీల్చి చంపేశారు. 1984 ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తమ ఇష్టానుసారం ఓటు వేసుకున్నారని పదిరికుప్పం గ్రామంలో పొలం అడిగి 40 ఇళ్లను పెట్రోల్ బస్సు తగలపెట్టడమే కాకుండా 300 మందిని నిరాశ్రయం చేశారు. 1985 జూలై 17న ఇప్పుడున్నటువంటి బాపట్ల జిల్లా కారంచేడులో కమ్మవారు 6 మంది మాదిగలను చంపారు. ఆడవాళ్ళను రేప్ చేశారు, ఇల్లు లూటీ చేశారు, అర్సం చేశారు, ఇళ్లను తగలబెట్టారు అతి దారుణంగా. 1988 ఉత్తరప్రదేశ్లోని నైనిగర్ ఝాన్సీలో 19 మందిని పొలము అడిగి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపేశారు. 1991 ఆంధ్రప్రదేశ్లో రెడ్లు చుండూరు గ్రామంలో పొలము అడిగి 6 మంది షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని అతి దారుణంగా కిరాతకంగా చంపేది. 1996లో రణవీర్ సేన లోకానిలో 32 మంది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళని చంపేయడం జరిగింది. 1997 లక్ష్మీపూర్ బాతేలో రణవీర్ సేన ఏకంగా 58 మందిని, 27 మంది మహిళలు, 10 మంది పిల్లల్ని కలిపి అతి దారుణంగా చంపడం అనేటువంటిది, కులం అడిగి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపడం అనేటువంటిది జరిగింది. 1997లో శంకర్ బీగాలో కులం అడిగి 20 మందికి పైగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపడం జరిగింది. 2012లో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీపేటలో కులం అడిగి 6 మందిని చంపడమే కాకుండా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళందరినీ ఊరు వదిలి బయటకు వెళ్ళే విధంగా కాపులు బహిష్కరించడం జరిగింది. ఇలా చరిత్రలో అనేక రకాలుగా సంవత్సరాలుగా ఈ కుల ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతుంది. కులం అడిగి చంపటం, మూకమడిగా మారణ కాండ సృష్టించడం అనేటువంటిది నిరంతరం ఈ దేశంలో కులం అడిగి జనాన్ని చంపుతుంది. కుల ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతూనే ఉన్నది. కులం అడిగి రోజు ఈ దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారం, ఎక్కడో ఒక చోట అనాచారం, చంపడం అనేటువంటిది జరుగుతుంది. అన్నగాక మొన్న ఇదే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ పొలం అడిగి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చేయడం అనేది జరుగుతుంది. పొలం అడిగే యూనివర్సిటీలో మార్కులు వేస్తున్నారు, పొలం అడిగి ఇంటర్వ్యూలలో మార్కులు వేస్తున్నారు, పొలం అడిగి NFS నాట్ ఫౌండ్ సూటబుల్ అని వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని లేటరల్ ఎంట్రీ అని చెప్పి తమ ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వారికి పెద్ద పెద్ద పదవులు రిజర్వేషన్ లేకుండా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు వేల కొలది ఉద్యోగాలు ఇచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేసి ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేల్కొనండి అధిక జనులారా, పేదలైనటువంటి SC ST OBC ప్రజలారా, ఏమి జరుగుతుంది ఈ దేశంలో? కులం అడిగి కుల ఉగ్రవాదం ఏ విధంగా పెచ్చరిల్లిపోతుందో చూడండి. ఇల్లు కావాలంటే కులం, ఉద్యోగం కావాలంటే కులం, ఏదైనా సరే కులం అనేది అడిగి నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని నిర్ణయం చేస్తూ ఉన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తన స్నేహితుడి వివాహానికి వెళితే కులం అడిగి అవమానించి పంపించేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదువుకుంటుంటే
మంచినీరు దాహమై తాగాలని ప్రయత్నం చేస్తే ఆ కొండ తాకటానికి అనుమతి లేదంటే ప్రకృతి ఇచ్చిన నీరు అందరికీ చెందుతుందని మహద్దు సత్యాగ్రహం చేశాడు. పొలం అడిగినప్పుడే రోడ్డు మీద నడవడానికి వీలు లేదని నిరాకరించి పొలం అడిగి నిరాకరిస్తే అయ్యంకాళి తన ఎడ్ల బండ్ల మీద అస్పృశ్యుని వెంట పెట్టుకుని కులవాదుల గుండెలపై ఎడ్ల బండి నడిపించి తన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళాడు. సన్యాసులకు పొలం ఉండదు, పొలం అడిగినందుకే నారాయణ గురువు పుట్టాడు. పొలం అడిగినప్పుడే కబీర్ పుట్టాడు. ఒక చెట్టుకున్నటువంటి ఆకుల్లా మనుషులు ఉంటారని చెప్పిన సంత్ రవిదాస్ పుట్టాడు. పొలం అడిగినప్పుడే. పొలం అడిగినప్పుడే సిద్ధనాథులు పుట్టారు. పొలం అడిగినప్పుడే బుద్ధుడు మానవత్వాన్ని ప్రబోధించాడు. పొలం అడిగినప్పుడే లాలులు వచ్చారు, ములాయం యాదవులు వచ్చారు. పొలం అడిగినప్పుడే కన్షీరామ్ వచ్చాడు. పొలం అడిగినప్పుడే ఉప ప్రధానిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ బెనారస్ టెంపుల్కి వెళితే పొలం అడిగి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ గుడిని గంగాజలంతో శుద్ధి చేశారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఇల్లు ఖాళీ చేసినప్పుడు పొలం అడిగి ఆ ఇంటిని గంగాజలంతో శుద్ధి చేశారు. పొలం అడిగి రామ్నాథ్ కోవింద్ గౌరవ రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము గౌరవ రాష్ట్రపతి వారికి గుడిలో ప్రవేశాన్ని నిరాకరించారు. పొలం అడిగి ఈనాటి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారిని పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. పొలం అడిగి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాన్ని నిరాకరించారు. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా మీ కులాన్ని బట్టి నీ బ్రతుకు అని ఈ దేశం మీకు పదే పదే చూపిస్తుంది. ఒకవైపు కుల ఉగ్రవాదం, మరొక వైపు ఆవును చూపించి ముస్లిం మైనారిటీలను మారణ హోమం సృష్టిస్తున్నారు. మత మార్పిడి సాకు చూపించి క్రిస్టియన్లను ఊచకోత పోస్తూ ఉన్నారు. మనుషులుగా పుట్టి సాటి మనుషులను గొడ్డలతో గుణపాలతో పొడిచి ఎలా చంపగలుగుతున్నారు? మతం అనేటువంటి ద్వేషాన్ని రగిల్చి మతం పేరుతో ప్రజలను కూడగట్టి వారి ఓట్లు వేయించుకుని సీట్లు అధికారం సాధించి దేశంలో అల్లర్లు సృష్టించి అధిక జనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలను నిస్సహాయాలను చేసి మరణం వైపు నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పుకోము. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. దీనిని ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. అధిక జనుల పేదలారా మనమంతా ఏకం కావాలి, మేల్కోవాలి. ద్వేషాన్ని నూరిపోసి రాజకీయం చేయకండి. భవిష్యత్తు తరాలు సిగ్గుపడే విధంగా నీచత్వానికి దిగజారకండి. ద్వేషం మానవాళిని చంపేస్తుంది, ప్రేమ దేశాన్ని కాపాడుతుంది. ఎన్నో శతాబ్దాలు స్వతంత్రానికి ముందు, ఎన్నో దశాబ్దాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత అల్పసంఖ్యాకులు అధిక జనులను కులం అడిగి మానవత్వం లేకుండా చంపుతున్నారు. మనుషులందరూ సమానమే కదా, ప్రతి మనిషిలోనూ మానవత్వం నిండి ఉండాలి కదా. అమానవీయంగా సాటి మనిషిని కులం అడిగి మతం అడిగి ఎలా చంపుతారు? పేదలైన అధిక జనులారా, స్వాతంత్రం వచ్చి ఏమిటి మనకు ప్రయోజనం? 75 సంవత్సరాలుగా అల్ప సంఖ్యాకులుగా ఉన్నవారు పాలకులుగా ఉండి బ్రాహ్మణీయ మనువాదంలో కూరుకుపోయారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టలేకపోయారు. దిగిపోండి. అధిక జనంగా ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, ఇక మీదట మన ఓటు మన కోసం వేసుకుందాం, మన పేదల కోసం వేసుకుందాం, మన నాయకత్వానికి వేసుకుందాం. మనము పరిపాలనా పగ్గాలు చేపడదాం. అల్ప సంఖ్యాకులారా మీరు దిగిపోండి. అధిక జనమైనటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా పాలనా పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దిగిపోండి. పేదలారా స్వాతంత్ర ఫలాలు పొంది స్వపరిపాలనకు సిద్ధంగా ఉండండి.